పంప్ అయినటువంటి వాటర్ కూడా కారణము అనేది గుర్తించాలి. దీనికి ప్రతి ప్రభుత్వము చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏమిటి అనే దాని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి లోతుల్లోకి వెడితే అనేక లోపాలు కనిపిస్తాయి ప్రభుత్వాల వైపు నుంచి. కానీ ఇప్పుడు వాటిని తవ్వుకోవటం వలన ప్రయోజనం కంటే కూడా ఇమీడియట్గా ఏంటి అడ్రస్ చేయాలి, ఇమీడియట్గా అక్కడ క్రైసిస్ని అడ్రస్ చేసి ప్రజల్ని కాపాడుకోవటానికి ఏం చేయాలి. ఆల్రెడీ కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించి అదొక గందరగోళం. విజయవాడ నిండా కొండలు ఆక్రమించేసి ఇళ్ళుంటాయి. బాపనయ్య నగర్లో కొండ చర్యలు స్ట్రైట్గా ఒక బిల్డింగ్ మీద పడి అందులో 7 చనిపోయారు. ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పరిస్థితి ఏమిటి, ప్రజలకి ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కాపాడే వ్యవస్థలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి ముందు ఎప్పటికప్పుడు రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ విపత్తు ప్రభుత్వానికి ఒక రకంగా ముందుకు తీసుకొచ్చింది. ఒక ఎజెండా కార్యక్రమం, ఒక యంత్రాంగం, పర్మనెంట్ యంత్రాంగం ఒకటి నియోగించి అది ఎప్పటికప్పుడు సమావేశమై ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ తిరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అలాగే ఈ ఆక్రమణలకు సంబంధించి కూడా ఈ ఆక్రమణల మీద చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఉపన్యాసంలో ప్రధానంగా దాని మీదే కేంద్రీకరణ జరిపాడు ఆయన. ఇప్పుడు హైడ్రా లాంటి ఒక వ్యవస్థ కావాలి ఆంధ్రప్రదేశ్కు కూడా మాట్లాడారు. హైడ్రా లాంటిది మరొకటో తీసుకొచ్చి అక్కడ ఆక్రమణలు కూల్చివేతకి బయలుదేరతారు, ఓకే. కానీ ఇమ్మీడియట్గా అక్కడ ఖాళీ చేయించేటువంటి వాళ్ళకి సంబంధించి ఎలా రీహాబిలిటేట్ చేయాలనేది ముందుగా ఒక ప్రోగ్రామ్, రిట్రీట్ ప్రోగ్రామ్ లేకుండా యాక్షన్ ప్లాన్ ఉండకూడదు అనేది మిలిటరీ నీతి. అందుకని వాళ్ళని తీసుకెళ్ళి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంచాలి. ముందైతే ప్రభుత్వ భవనాలు ఇంకెక్కడైనా అవకాశం ఉంటే స్కూళ్ళు, కాలేజీలు మరొక చోట వీళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేసి వీళ్ళకి వేరే నిర్మాణాలు చేపట్టే వరకు అక్కడ హోల్డ్ చేసైనా ఇవి తొలగించాలి. లేదు ఆ నిర్మాణాలు ఇప్పుడు ఎలాగూ వరద వెళ్ళిపోతుంది, ఈరోజు సాయంత్రానికి క్లియర్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఈరోజు రేపు క్లియర్ అయితే ప్రస్తుతానికి వాళ్ళని అక్కడే ఉంచి దశల వారీగా ఆక్రమణల తొలగింపు, వాళ్ళని రీహాబిలిటేట్ చేయటము అనేది ఒక ప్రోగ్రామ్గా నిరంతరంగా ఒక టైం బౌండ్ పెట్టుకుని, ఒక 3 years 4 years టైం బౌండ్ పెట్టుకుని ఒక ప్రోగ్రామ్గా గనక నిర్వహించగలిగితే ప్రజలు సఫర్ అవ్వకుండా అక్కడ నుంచి వెకేట్ చేసేటువంటి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే చాలా కాలనీస్ వచ్చేసినాయి. ఆ కాలనీస్ని ఎలా వాళ్ళందరూ పట్టా భూములు మావే అని చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ కాలనీ కూడా వచ్చేసింది దానిలో, ఇందిరా నాయక్ నగర్ అనే పేరుతో. ఇవన్నీ పట్టా భూములు మావి. ఆంధ్రప్రభ కాలనీ ఉంది అక్కడ. ఆంధ్రప్రభ కాలనీలో కూడా అన్ని పట్టా భూములు మావి, ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి అంటున్నారు వాళ్ళు. కానీ అది కూడా మునిగిపోయింది. ఏమిటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఆ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి భూములే. అందుకని ప్రతిదీ పరిశీలి చేయాలి. పైగా అపార్ట్మెంటుల్లోకి వాటర్ వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి సామాను ఏదీ పనికిరాకుండా పోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదీ పనిచేయట్లేదు. వీటిని రిపేర్ చేయించడం ఎలా అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళని అలాగే వెహికల్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి. చాలా వెహికల్స్ కొట్టుకుపోయినాయి. అలాగే కొన్ని పనిచేసే కండిషన్లోనూ కొన్ని పనిచేయని కండిషన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల సహాయాలు అవసరమైనటువంటి సందర్భంలో విజయవాడ ఉంది. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేయడంలో ప్రతిపక్షం కూడా ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే చూడాలి అనేది కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ రకమైన కల్చర్ మరి ఎప్పటికి వస్తుందో అది లేదు. కానీ దీనికి కనెక్టెడే ఆల్మోస్ట్ అంటే నీటికి కనెక్ట్ అయిన విషయమే చూసాం. FTL అండ్ అలాగే బఫర్ జోన్ కొత్త నిర్మాణాలైనా సరే కూల్చేస్తామంటున్నారు హైడ్రా. అయితే హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి అయితే రంగనాథ్ గారు ఒక చిన్న యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. నిన్న ఆయన మాట్లాడిన ప్రకటన చూస్తే ఆయన ఏమంటున్నారంటే ఆక్యుపేషన్లో ఉన్నటువంటి, అంటే ఎవరైనా నివాసం ఉంటున్నటువంటి వాటిని
ఎలా తొలగించాలి అనే దానికి సంబంధించి కొంచెం సంయమనం పాటిద్దాం